హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 39. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అను, ప్లీజ్ ఏడవకు. కళ్ళు తుడుస్తూ అనన్యను దగ్గరగా తీసుకుని, చూడు అను, నేను నిన్ను అంకుల్తో గొడవ పడి కూడా తీసుకువెళ్ళగలను, కానీ మన పెళ్ళి జరుగుతుంది అన్న గ్యారంటీ అయితే ఉండదు. అందుకనే ఇలా చేయాల్సి వస్తోంది. నువ్వు ఏడవకే అంటూ అనన్య భుజాల చుట్టూ చేతులు వేసి ధైర్యం చెప్తున్నాడు అభి. విక్రమ్ చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ భద్రాచలం ఘాట్ రోడ్డు మీదకి వచ్చి చాయ్ తాగుదామని కార్ పక్కగా ఆపి, అభి టీ తాగుదాము దిగు అంటూ వెనక్కి తిరిగాడు. అభి అను ఇద్దరు దగ్గరగా ఒకరిని ఒకరు హక్ చేసుకుని మంచి నిద్రలో ఉన్నారు. ఆహా, మీ ఇద్దరి పని బాగుంది. ప్రేమించుకునేది మీరు, పెళ్లి చేసుకునేది మీరు. హ్యాపీగా నిద్రపోతున్నారు. నేనేమో టైం అయిపోతోందని చెప్పి 120 స్పీడ్తో కార్ డ్రైవ్ చేస్తూ కంగారు పడుతున్నాను. నీ అబ్బా లేరా అంటూ అభిరామ్ని తట్టాడు విక్రమ్. ఏంట్రా విసిగిస్తున్నావు? కళ్ళు నలుపుకుంటూ అన్నాడు అభిరామ్. ఏంట్రా ఇది, మనం భద్రాచలం వచ్చేసాము, కొంచెం టీ అన్నా తాగండి రా దిగి. అరే, చెట్టంత మనిషిని నేను కూడా ఈ కారులో ఉన్నాను. మీరు ఆ విషయమే మర్చిపోయి ఒకరిని ఒకరు హక్ చేసుకుని అలా నిద్రపోతున్నారు. దిగు కిందకి అన్నాడు విక్రమ్. ఒరే విక్కీ, ఎందుకు అలా అరుస్తావు? అను నిద్రపోతోంది. నీకు మమ్మల్ని ఇద్దరినీ ఇలా చూస్తుంటే జలసీగా ఉంది కదరా. నీకు కూడా జున్నుతో త్వరగా పెళ్లి చేసేస్తానులే. అప్పుడు నేనే దగ్గర ఉండి ఇప్పుడు నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నట్టు అన్ని పనులు నేనే చేస్తాను అన్నాడు అభి. అభిరామ్ మాటలకి మొహం వెలిగిపోతోంది విక్రమ్కి. ఏంటి మామా, నిజమా? అయితే నువ్వు కారు దిగక్కర్లేదు, నేనే తీసుకువచ్చి ఇస్తాను అంటూ తానే టీ తీసుకువచ్చి ఇచ్చాడు విక్రమ్. తన గుండెల మీద నిద్రపోతున్న అనన్యని చిన్నగా తడుతూ, అను అను నిద్రలే అంటూ నిద్రలేపాడు అభిరామ్. చిన్నగా కళ్ళు తెరిచింది అనన్య. స్ట్రీట్ లైట్స్ వెలుగు పడుతూ ఉంటే సూటిగా చూడలేక చిన్నగా కళ్ళు తెరిచి చుట్టూరా చూసింది అను. సార్, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? భద్రాచలం వచ్చేసామను, టీ తాగు అంటూ టీ ఇచ్చాడు అభిరామ్. ఈ టైంలో టీ ఏంటి సార్? టైం 1 అవుతోంది అంది అను. అను, నేను చెప్పిన మాట విను. ఇప్పుడు టీ తాగితే నీకు కొంచెం నిద్ర మొత్తం తగ్గుతుంది, లేకపోతే పెళ్లిపీటల మీద నిద్రపోతావు. తాగు అన్నాడు అభిరామ్. అనన్య అభిరామ్ మాటలు విని చిన్న నవ్వు నవ్వి టీ తీసుకుంది. అభిరామ్ కూడా టీ తాగుతూ అనన్య వైపు చూస్తున్నాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ముందుకు పడుతున్న జుట్టుని చెవుల్లో వెనక్కి అనుకుంటూ సిగ్గుపడుతోంది అను. అను, మన ఇద్దరి లవ్ జర్నీ స్టార్ట్ అయ్యిందో లేదో మనకి పెళ్ళైపోతోంది. ఈ గొడవలు ఏమీ రాకుండా ఉన్నట్లయితే మన మ్యారేజ్కి అట్లీస్ట్ 6 months టైం ఉండేది అన్నాడు అభి. ఇప్పుడేమైంది సార్? పెళ్ళయ్యాక కూడా ప్రేమించుకోవచ్చు కదా. ప్రేమలో కండిషన్స్ ఉంటాయి అను. పెళ్ళైపోతే ఇద్దరి మధ్య స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉండవు. కండిషన్స్ అయితే అస్సలు ఉండకూడదు అన్నాడు అభిరామ్ అనన్య వైపు రొమాంటిక్గా చూస్తూ. చూడండి సార్, నాకు చిన్నప్పటి నుంచి గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని ఆశ, కానీ నా పెళ్ళి ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రస్తుతానికి మనం పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నామంటే మన మధ్య దూరం పెరగకుండా ఉండడానికి. కానీ ఇది ఉత్తుత్తి పెళ్ళి అంది అనన్య. అభిరామ్ తన దగ్గరికి వస్తూ ఉంటే అతని గుండెల మీద చెయ్యి వేసి దూరంగా తోస్తూ, అంటే ఉత్తుత్తి పెళ్ళేంటి? ఇంత రిస్క్ చేసి నిన్ను తీసుకువచ్చి పెళ్లి చేసుకుంటుంటే ఊరికే అంటావేంటి అన్నాడు అభిరామ్. మీరే కదా సార్ ఇందాకన్నారు, నాకు కూడా నిన్ను ఇలా ఎత్తుకు వచ్చి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అను అని. సిచ్యువేషన్ బాగున్నట్లయితే అందరి సమక్షంలో పెళ్లి చేసుకునే వాళ్ళమని. ఇప్పుడు మనం ఇలా చేయడం వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. మనం ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. ఫ్యామిలీస్ మధ్య వచ్చిన దూరాన్ని తగ్గించాలి. ఈ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ పోయాక అప్పుడు మళ్ళీ గ్రాండ్గా పెళ్లి చేసుకుందాము. మా అక్క పెళ్ళిలాగా ధూమ్ధామ్గా. బ్యాచిలర్ పార్టీ, మెహందీ అకేషన్, డాన్స్ పర్ఫార్మెన్స్,
పెళ్ళిలో అయితే రచ్చ రచ్చ చేద్దాము అంది అనన్య పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చెప్తూ. అభిరామ్ అనన్య ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతున్నాడు. ఎందుకు సార్ అలా నవ్వుతున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? చిన్న బుచ్చుకుంటూ అంది అను. లేదు అను, నీకు పెళ్ళి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చాలా నార్మల్గా పెళ్లి చేసుకుంటున్నాము. సరే, నువ్వన్నట్టే మన ఫ్యామిలీస్ రెండూ కలిశాక మళ్ళీ పెళ్లి చేసుకుందాము అన్నాడు అభి. థ్యాంక్ యూ సార్ అంది అనన్య నవ్వుతూ. అబ్బా అను, ఇంకా సార్ అంటావేమిటి? మనకి పెళ్ళి అయిపోతోంది. ఇంకా ఈ సార్ అనే పిలుపుకి బై బై చెప్పేసేయి. మరి ఏమని పిలవాలి? యామండి అను, లేకపోతే అభి అను అన్నాడు అభిరామ్. రెండు బాలేదు, నేనే మీకు ఏదైనా మంచి నిక్నేమ్ పెడతాను, ఆలోచిస్తాను అంది అనన్య. సరే అను, నాకు చిన్న డౌట్. ఏమిటి సార్? రెండు ఫ్యామిలీస్ ఒప్పుకున్నాక పెళ్లి చేసుకుందామన్నావు. ఒకవేళ ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ క్లియర్ కాకపోతే నన్ను ఇలాగే లైఫ్ లాంగ్ వెయిట్ చేయమంటావా? రొమాంటిక్గా అనన్య వైపు చూస్తూ అడుగుతున్నాడు. ఏంటి సార్ మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు? మీరు అనుకున్నట్లు అంత టైం ఏమీ పట్టదు. మనమిద్దరం కలిసి హ్యాపీగా ఉన్నామని మా నాన్నకి తెలిస్తే చాలు. ఖచ్చితంగా మా నాన్న మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. నాకు నమ్మకం ఉంది. సరే, నాకు కూడా నమ్మకం ఉంది. ఒకవేళ 2-3 months అయినా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ క్లియర్ కాకపోతే అడిగాడు అభిరామ్. ఏంటి సార్ మీరు మరీ 2-3 monthsలో ఎలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి? ఒక 1 year చూద్దాము అంది అను. అను, నువ్వు చాలా టైం అడుగుతున్నావు. నువ్వు నాతో పాటు నా రూమ్లోనే ఉంటావు. ఇద్దరం రోజు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటాము. అంత దగ్గరగా ఉన్నప్పుడు అన్ని రోజులు దూరంగా ఉండడం కష్టమను. నా వల్ల కాదు అన్నాడు అభిరామ్. అవునా, అయితే నేను జున్ను రూమ్లో ఉంటాను. అప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదు అంది అనన్య చిన్న నవ్వు నవ్వుతూ. ఓయ్, ఏంటి జున్ను రూమ్లో ఉంటానంటావు? మనకి పెళ్ళయ్యాక ఒకే రూమ్లో ఉండాలి. అది రూల్ తెలుసా నీకు? రూల్స్ బ్రేక్ చేస్తే నేను అస్సలు ఒప్పుకోను. పర్వాలేదులే, నేనే ఎలాగోలా కంట్రోల్ చేసుకుంటానే. ప్లీజ్ నువ్వు నా రూమ్లోనే ఉండు అన్నాడు అభిరామ్. అభిరామ్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూసి కిలకిలా నవ్వింది అనన్య. ఓయ్, ఎందుకే అంతలాగా నవ్వుతున్నావు? నువ్వు అమ్మాయి కాబట్టి నీకు ఫీలింగ్స్ తక్కువ ఉంటాయేమో. అబ్బాయి అయితే నా బాధ నీకు తెలిసేది. పక్కనే మ్యాగ్నెట్ని పెట్టుకుని ఐరన్ అట్రాక్ట్ కాకుండా ఉండడం ఎంత కష్టమో నీకు తెలీదులే అన్నాడు అభిరామ్. అనన్య అభిరామ్ కాలి మీద గట్టిగా గిచ్చింది. ఆహ్, ఏంటి అను అలా గిచ్చేశావు? సార్, మీరు కంట్రోల్గా మాట్లాడండి. విక్రమ్ అన్నయ్య మన మాటలు వింటారు. అసలు ఏంటి మీరు? ఇంకా మనకి పెళ్ళి కానే లేదు. అప్పుడే ఏదేదో ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని కొట్టేస్తాను అంది అనన్య. నువ్వేంటే, ఇంకా మనకి పెళ్ళి అవ్వనే లేదు, నిజంగా కొట్టేస్తున్నావు. ఇప్పుడే ఇలా ఉంటే రేపటి నుంచి ఏం చేస్తావు అన్నాడు అభిరామ్. చేసుకుంటున్నారు కదా, మీరే లైవ్లో చూడొచ్చు, కంగారెందుకు అంది అనన్య నవ్వుతూ. అనన్య నవ్వును చూసి అభిరామ్ కూడా నవ్వుతున్నాడు. విక్రమ్ కారుపై ట్యాప్ చేసి ఇంక బయలుదేరదామా అన్నాడు. ఏంట్రా మాట్లాడుకుంటుంటే డిస్టర్బ్ చేస్తావు, కాసేపు ఆగు అన్నాడు అభిరామ్. ఒరేయ్, ఏదో ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు కదా అని కాసేపు ప్రైవసీ ఇచ్చి పక్కకు వస్తే రమ్మని నన్ను పిలవరేంటి మీరు? పైగా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? అవతల మీ పెళ్ళికి టైం అవుతోంది. ఆంటీ ఏమో నాకు కాల్ చేసి కంగారు పడుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే ప్రేమించుకోవడంలో చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఇలా మిమ్మల్ని వదిలేస్తే తెల్లవారేదాకా మాట్లాడుకుంటూనే ఉంటారు అన్నాడు విక్రమ్ వాళ్ళ మాటలకు అడ్డు వస్తూ. విక్రమ్ మాట్లాడుతున్నా అతని మాటలు ఇద్దరూ వినట్లేదు. ఒకరిని ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు. అసలు వీళ్ళిద్దరూ ఏంటి? ఒకవైపు ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ని, నేను మాట్లాడుతూనే ఉన్నా నన్ను చూడను కూడా చూడకుండా చాలా బిజీగా ఉన్నారు. లాభం లేదు, ఇవన్నీ చూస్తూ నేను ఇంకా తట్టుకోలేను. అర్జెంటుగా జున్నుకి నాకు కూడా పెళ్ళైపోయేలాగా ప్లాన్ చేయాలి అని మనసులో అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు విక్రమ్. హలో హలో లవ్ బర్డ్స్ అంటూ చిటికలు వేసి పిలిచాడు విక్రమ్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి మీరిద్దరూ గుడికి వచ్చేసాం, మనము కిందకి దిగుతారా లేకపోతే కార్లోనే పెళ్లి చేసుకుంటారా అన్నాడు విక్రమ్. అభిరామ్ అనన్య ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ స్టాచ్యూలాగా ఉండిపోవడం చూసి వాళ్ళిద్దరికీ స్పృహ వచ్చేలాగా గట్టిగా మాట్లాడుతూ,
అనన్య అభిరామ్ కారు దిగి గుడి లోపలికి వెళ్తున్నారు. అను మెట్లు ఎక్కుతూ ఆగిపోయింది. ఏంటి అను ఆగిపోయావు? రా లోపలికి వెళ్దాం, టైం అవుతోంది అన్నాడు అభిరామ్. సార్ మనం కరెక్ట్గానే ఆలోచిస్తున్నామా? తప్పు చేయట్లేదు కదా అంది అను. అవును, మనం చేసేది తప్పే కాదనట్లేదు, కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ తప్పు చేయక తప్పదు. లేకపోతే లైఫ్ లాంగ్ మనమిద్దరం కలిసి ఉండే అవకాశం పోతుంది. ఇంకా ఎక్కువ ఆలోచించకు, పదాను అంటూ అనన్య చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తున్నాడు. అమ్మయ్యా, వచ్చేసారా? ఏమైందో ఏంటో అని తెగ కంగారు పడుతున్నాను. టైం దాటిపోతోంది, త్వరగా పంచి కట్టుకుని రారా అంటూ అభిరామ్కి ఒక కవర్ అందించింది నర్మద. అభిరామ్ అది తీసుకుని పక్కకు వెళ్ళాడు. అనన్యకి చెమటలు పట్టేస్తున్నాయి. ఏదో తెలియని గాబరా, భయంగా అనిపిస్తోంది. చిన్నగా షివరింగ్ వస్తోంది. అనన్యని బాగా గమనించి, అను, మీరేమీ తప్పు చేయట్లేదు, నువ్వు అనవసరంగా బాధపడకు, మేమంతా ఉన్నాం కదా అంటూ ధైర్యం చెప్పి అనునయంగా మాట్లాడుతూ డ్రెస్సింగ్ రూమ్ వైపు తీసుకువెళ్ళి చీర కట్టి తీసుకువచ్చి ఇద్దరికి కళ్యాణం బొట్టు, బుగ్గన చుక్క, కాళ్లకు పారాణి పెట్టి సింపుల్గా రెడీ చేసింది. త్వరగా రండి ఇద్దరు అంటూ హడావుడి చేస్తోంది నర్మద. ఇద్దరిని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు. హడావిడిగా వాళ్ళ పెళ్లి జరిపిస్తున్నారు. జున్ను తన ఫోన్లో ఫొటోస్ తీస్తోంది. విక్రమ్ జున్ను పక్కకు వచ్చి, జున్ను, నువ్వు నేను కూడా ప్లాన్ చేద్దాం. మనం ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం కదా, మనకింకా పెళ్లి కాలేదు. వీళ్ళు చూడు ఎంత ఫాస్ట్గా ఉన్నారో అన్నాడు విక్రమ్ జున్నుకి మాత్రమే వినిపించేలాగా. విక్కీ, అను పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు. మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకుంటారు, నువ్వు టెన్షన్ పడకు, కొంచెం టైం తీసుకుందాము అంది జున్ను చిన్నగా నవ్వుతూ. అభిరామ్ అనన్య మెడలో తాళి కడుతున్నాడు. అనన్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నర్మద, నరేంద్ర అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. భగవంతుడి సన్నిధిలో ఇద్దరిని ఒకటి చేశారు. ఏంటండి అలా ఉన్నారు? నరేంద్ర వైపు చూస్తూ అడిగింది నర్మద. నేను వద్దంటే వినకుండా నువ్వు కూడా వాళ్ళతో కలిసి ఇక్కడి దాకా నన్ను తీసుకువచ్చావు. మనమిద్దరం ఒక్కసారి వెళ్ళి చంద్రకాంత్ గారితో మాట్లాడితే బాగుండేది. ఇలా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? రేపు వచ్చి మనల్ని నిలదీసి అడిగితే ఏం సమాధానం చెప్తాము అన్నాడు నరేంద్ర. నేను అభి కూడా అలాగే చేద్దామనుకున్నాము, కానీ చంద్రకాంత్ గారు అనుకి 2 రోజుల్లో పెళ్లి ఫిక్స్ చేశారు. తొందర పడకపోతే అను ఎప్పటికీ మన ఇంటి కోడలు కాదు. అభి మరొకరిని పెళ్లి చేసుకోడు. అందుకనే మీ మాట ఎదిరించాల్సి వచ్చింది. మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి అంది నర్మద. సరే, మీరనుకున్నది చేశారు కదా, వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి అన్నాడు ముభావంగా మాట్లాడుతూ నరేంద్ర. అనన్య, అభిరామ్ ఇద్దరూ దండలు మార్చుకున్నారు. చాలా చాలా సింపుల్గా జరిగింది వాళ్ళ పెళ్ళి. ఎర్లీ మార్నింగ్ పసుపు బట్టలతో దైవ దర్శనం చేసుకుని ఫ్యామిలీ మొత్తం కలిసి రిటర్న్ బయలుదేరారు. పసుపు బట్టల్లో ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. అను, నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఇంకా నిన్ను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. మనమిద్దరము భార్యాభర్తలము అన్నాడు అభిరామ్ చిరునవ్వు నవ్వుతూ. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది రామ్, కానీ కొంచెం బాధగా కూడా ఉంది. అమ్మ నాన్న లేకుండా వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. మార్నింగ్ ఇంట్లో నేను లేనని తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అంది అను. అను, నన్ను నువ్వు రామని పిలిచావా? అదేనా నువ్వు నాకు పెట్టిన నిక్ నేమ్ అన్నాడు అభి. బాగుంది కదా సింపుల్గా, అలాగే పిలుస్తాను అంది అను. ఓకే డన్, నీ ఇష్టం బేబీ అన్నాడు అభిరామ్. అను చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. అను, ఏమీ కాదు, నువ్వు కంగారు పడుకు, ఏం జరిగినా నేను చూసుకుంటాను అన్నాడు అభిరామ్ అనన్యని దగ్గరగా తీసుకుంటూ. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి అనన్య రూమ్లో లేదని గమనించింది గంగ. ఇల్లంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు. టీపాయ్ మీద గాలికి రెపరెపలాడుతున్న పేపర్, అది చూసి చదివి కంగారు పడుతూ చంద్రకాంత్ దగ్గరికి వచ్చింది. ఏమండి, అను ఇంట్లో ఎక్కడ కనిపించట్లేదు. న్యూస్ పేపర్ చదువుతున్న చంద్రకాంత్ భార్య మాటలు విని చిరునవ్వు నవ్వి, టెర్రస్ పైన వాకింగ్ చేస్తుందేమో, ఎక్కడికి వెళ్తుంది అన్నాడు. లేదండి, నేనంతా వెతికాను, అనన్య ఎక్కడా కనిపించట్లేదు. దాని రూమ్లో ఈ లెటర్ అంటూ భయపడుతూనే చంద్రకాంత్కి ఆ లెటర్ చూపించింది గంగ. లెటర్ ఏమిటి గంగ? తీసి చదువుతున్నాడు చంద్రకాంత్. నాన్న, అమ్మ,
మీ ఇద్దరికీ చెప్పకుండా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. నా మీద మీకు చాలా కోపం వస్తుంది. నాకు తెలుసు. మీ ఇష్ట ప్రకారం నేను నాకు నచ్చని వాడిని పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ బాధపడడం నా వల్ల కాదు. మనసులో ఒకరు ఉండగా మరొకరిని పెళ్లి చేసుకోలేను. అలా నేను పెళ్లి చేసుకున్నా మనస్ఫూర్తిగా అతనితో జీవించలేను. నేను హ్యాపీగా ఉండడం కావాలని మీరే నాతో అన్నారు కదా. నా హ్యాపీనెస్ అంతా అభిసార్ దగ్గరే ఉంది. మీరు అభిసార్ని అపార్థం చేసుకుంటున్నారు. నేను చెప్పినా మీకు అర్థం కావట్లేదు. ఏదో ఒకరోజు అభిసార్ గురించి మీకే తెలుస్తుంది. అప్పుడు మీరు నన్ను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారని నా నమ్మకము. మీరు ఈ లెటర్ చదివేపాటికి నేను అభిసార్ దగ్గరికి చేరుకుని ఉంటాను. దయచేసి గొడవ చేసి నన్ను తీసుకువెళ్ళడానికి ట్రై చేయొద్దు. మీరు వచ్చి గోల చేసినా నేను అభిసార్ని వదిలి రాను. మీ మనసులో నొప్పించి ఉంటే నన్ను క్షమించండి. లెటర్ చదువుతున్న చంద్రకాంత్ కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఉన్న చోటనే కుప్పకూలిపోయాడు. చంద్రకాంత్ చాలా ఎమోషనల్ అవుతున్నాడు. గంగకి కాళ్ళు చేతులు ఆడట్లేదు. భయంతో గాయత్రమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి, అత్తయ్య గారు, మీ అబ్బాయిని చూస్తుంటే నాకు చాలా భయమేస్తోంది, త్వరగా రండి అంటూ పిలుచుకు వచ్చింది. ఒరే చంద్రం, భుజం మీద చెయ్యి వేసింది గాయత్రమ్మ. అమ్మా, అను చూసావా ఎంత పని చేసిందో? ఇప్పుడు నేనేం చెయ్యాలి? అను ఎంత పని చేస్తుందని అస్సలు అనుకోలేదు. తన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాను. ఇప్పుడు సొసైటీలో ఎలా తలెత్తుకుని తిరుగుతాను? తనకి నేను ఏం తక్కువ చేశానని కొవ్వొత్తిలాగా కరిగిపోతూ రెక్కలు ముక్కలు చేసుకుని మరీ ఆడపిల్లలకు సొసైటీలో మంచి చదువు ఉండాలని ఆలోచించి వాళ్ళను చదివించాను. మనంతస్తు కన్నా రెండింతలు పైనే ఉండే సంబంధం చూశాను. వాళ్ళు అడిగిన కట్నం నా శక్తికి మించినదే అయినా కూడా నా కూతురు భవిష్యత్తు బాగుంటే చాలనుకుని వెంటనే ఒప్పుకున్నాను. వాళ్ళ కోసం అనుక్షణం ఆలోచిస్తూ ఉంటే నన్నెలా మోసం చేయగలిగింది? ఇదేనా దానికి తండ్రి మీద ఉండే ప్రేమ? నా మాట అంటే అస్సలు లెక్కలేదా? నేను తనకి నేర్పించిన సంస్కారం ఇదేనా? విపరీతమైన దుఃఖం పొంగుకు వస్తోంది చంద్రకాంత్కి. చంద్రం, నేను చెప్పేది విను. ఎందుకురా కన్నీళ్లు పెట్టుకుంటావు అంటూ పౌట కొంగుతో కొడుకు కళ్ళు తుడుస్తూ, ఇప్పుడు ఏం జరిగింది? అను వెళ్ళిపోయింది, అంతేనా? ఆ మాత్రం దానికి నువ్వు ఇలా కుంగిపోతే ఎలా? వాడు మంచివాడు కాకపోతే అది తిరిగి వచ్చేస్తుంది. చెప్తే మాట విననప్పుడు వదిలేయాలిరా. పిల్లలు పడిపోతారని వాళ్ళని ఎత్తుకు తిరుగుతూ ఉంటే నడక ఎప్పుడు నేర్చుకుంటారు? పడితేనే కదా నడవడం వచ్చేది అంది గాయత్రమ్మ. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అను నా కూతురమ్మా, ఆడపిల్ల. దాని లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఇప్పుడు దాని జీవితం మీద ఎంత పెద్ద నింద పడుతుంది. మనం చూస్తూ చూస్తూ ఊరుకోవాలా? ఇంత పెద్ద నిర్ణయం అను ఎలా తీసుకుంది? అసలు అభి మంచివాడు కాదు. నేను నా కళ్ళతో చూశాను. కన్న తండ్రిని నమ్మకుండా కసాయివాడిని నమ్మింది. కోపంగా అంటున్నాడు చంద్రకాంత్. బాధ, కోపం కలగలిసిన గొంతులో అంటున్నాడు చంద్రకాంత్. ఒరే చంద్రం, ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా అంది గాయత్రమ్మ. అవును, అదే పని చేస్తాను. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. సరే, నువ్వు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే నీ కూతురు నీతో వచ్చేస్తుందా? వచ్చే ఉద్దేశం ఉంటే అలా వెళ్ళిపోతుందా అడిగింది గాయత్రమ్మ. అంటే ఏంటమ్మా? అను నేను రమ్మని పిలిచినా కూడా రాదా? కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు చంద్రకాంత్. రాదురా, నువ్వు కాదు కదా, ఎవ్వరు పిలిచినా రాదు. ఎందుకంటే అను అభిరామ్ని ఇష్టపడుతోంది. అతను మంచివాడో చెడ్డవాడో తానే స్వయంగా తెలుసుకుంటుంది. నువ్వు ఇంకా ఈ గొడవని పెద్దది చెయ్యకుండా తనని వదిలేయ్ అంది గాయత్రమ్మ. అమ్మా, నీకేమైనా మతిపోయిందా? అను నా కూతురమ్మా, అలా ఎలా వదిలేస్తాను? అది నా పరువు, నా ప్రతిష్ట. తెల్లవారితే పెళ్లివారు వస్తున్నారు. అను ఎక్కడ ఉన్నా, ఎంత గొడవైనా నేను దానిని లాక్కుని వస్తాను చాలా ఆవేశంగా అన్నాడు చంద్రకాంత్. యాండి, ఏదో గొడవ జరుగుతోంది. అమ్మ నాన్నల వాయిస్ వినిపిస్తోంది. అను ఇంట్లో లేదని తెలిసిపోయినట్టుంది. పదండి వెళ్ళి చూద్దాం అంటూ సందీప్, అమృత కూడా హాల్లోకి వచ్చారు. సరే, నువ్వు నీ కూతుర్ని తీసుకువచ్చేస్తావు. దానికి ఇష్టం లేని పెళ్ళి.
నువ్వు చెప్పావని చేసుకుంటుంది. వాడితో కాపురం చెయ్యలేక, ఇటు నీ మాటకి ఎదురు చెప్పలేక ఏ పురుగుల మందో తాగి చేస్తుంది. చస్తే చావని, అవన్నీ మనకెందుకు? నీ పరువు ప్రతిష్టలు ముఖ్యము, అంతే కదా? త్వరగా వెళ్ళి దానిని తీసుకురా అంది గాయత్రమ్మ కోపంగా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అను మంచి కోరుకోవట్లేదా నేను? అను లైఫ్ స్పాయిల్ అవుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అలా జరగకూడదనే కదా అప్పటికప్పుడు ఇలా పెళ్లి నిర్ణయం తీసుకున్నాను. చంద్రకాంత్ కూడా ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ఒరేయ్, నువ్విప్పుడు 1000 చెప్పినా అది వినదు. కొంతకాలం దానిని వదిలే, నా మాట విను అంది గాయత్రమ్మ. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అది నీ మనవరాలమ్మా. దాని భవిష్యత్తు గురించి నీకు కొంచెమైనా చింత లేదా? రేపొద్దున్న అభిరామ్ మోసగాడని తెలుసుకుని ఏడుస్తూ ఇంటికి తిరిగి వస్తే అప్పుడు దానినెవరు పెళ్లి చేసుకుంటారు? నలుగురు నానా రకాలుగా మాట్లాడతారు. లేచిపోయిందని నిందలు వేస్తారు బాధగా అంటున్నాడు చంద్రకాంత్. సరే చంద్రం, తీసుకువచ్చేద్దాంలే. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ లెటర్లో అది క్లియర్గా రాసింది. నీకు అర్థం కాలేదేమో, మనసులో ఒకరిని ఉంచుకుని మరొకరిని పెళ్లి చేసుకుని జీవించలేను అని. అంటే నువ్వు దానిని ఇక్కడికి తీసుకువచ్చి పెళ్లి ప్రయత్నాలు చేస్తే మాత్రం అది ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటానని చెప్తోంది. నీ పరువు ప్రతిష్టల కోసం, ఈ సమాజం కోసం ఆలోచించి బలవంతంగా దానిని ఇక్కడికి లాక్కు వచ్చి ఆత్మహత్య చేసుకునేలాగా చెయ్యొద్దు. అది ఎలాగో ఇల్లు దాటి వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఈ పాటికి వాళ్ళ పెళ్ళి కూడా అయిపోయి ఉంటుంది. అనవసరంగా గొడవ చెయ్యకు, ఇక్కడితో ఈ విషయం వదిలేయ్ అంది గాయత్రమ్మ. లేదమ్మా, అలా ఏమీ జరిగి ఉండదు. పెళ్ళి అనేసరికి భయపడి ఇంట్లో నుంచి పారిపోయింది. అంతేకాని నాకు చెప్పకుండా అది పెళ్లి చేసుకోదు. నేను దానిని తీసుకువస్తాను అంటూ షర్ట్ వేసుకుని బయలుదేరాడు చంద్రకాంత్. టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. బాడీ మొత్తం షివరింగ్ వస్తోంది. స్కూటీ హ్యాండిల్స్ కూడా సరిగ్గా పట్టుకోలేకపోతున్నాడు. చంద్రకాంత్ పరిస్థితిని అర్థం చేసుకుని, మావయ్య గారు, నేను డ్రైవ్ చేస్తాను అంటూ సందీప్ ముందుకు వచ్చాడు. చంద్రకాంత్తో అభిరామ్ ఇంటికి బైక్ మీద ఇద్దరూ బయలుదేరారు. అనన్య అభిరామ్కి దిష్టి తీసి నీళ్లు బయట పారబోసి వచ్చింది నర్మద. ఆగండి ఆగండి, అలా డైరెక్ట్గా వచ్చేయకూడదు. ఒకరి పేర్లు ఒకరు చెప్పి లోపలికి రండి అంది జున్ను నవ్వుతూ. నేను మా ఆవిడ అనన్య ఇద్దరం కలిసి వచ్చాము, లోపలికి రానివ్వండి అన్నాడు అభిరామ్. వదినా, నువ్వు కూడా చెప్పు అంటోంది జున్ను. అను సిగ్గుపడుతోంది. అను, ఏంటి నువ్వు సిగ్గుపడుతున్నావా? త్వరగా చెప్పేసేయ్, లోపలికి వెళ్దాం నవ్వుతూ అన్నాడు అభిరామ్. నేను మా వారు అభిరామ్ ఇద్దరం వచ్చాము అంది అనన్య చాలా చిన్నగా మాట్లాడుతూ. సరే సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, లోపలికి రండి అంది అడ్డు తప్పుకుని నవ్వుతూ జున్ను. ఇద్దరూ పసుపు బట్టలతో గృహప్రవేశం చేశారు. నర్మద అనుని తీసుకువెళ్ళి దేవుడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకోమని చెప్పింది. నర్మద చెప్పినట్టే చేసింది అనన్య. సరే, నైట్ నుంచి బాగా టైర్డ్ అయిపోయారు, కాసేపు రెస్ట్ తీసుకోండి. అను, నువ్వు నా రూమ్లో నిద్రపోదువు కానీ పద అంది నర్మద. అమ్మా, ఏంటమ్మా, మాకు పెళ్ళయింది, అను నా రూమ్లో ఉండాలి కదా అన్నాడు అభిరామ్. అభి, నోరు మూసుకుని నీ రూమ్లోకి వెళ్ళి నిద్రపో. ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అను, నువ్వు పదమ్మా అంది నర్మద. నర్మద రూమ్లోకి వెళుతూ అభిరామ్ వైపు చూసి చిన్న నవ్వు నవ్వింది అను. అనన్య వైపు చూస్తూ తన రూమ్లోకి అడుగులు వేస్తూ గోడకి గుద్దుకున్నాడు అభిరామ్. అభిరామ్ పరిస్థితిని అర్థం చేసుకుని తెగ నవ్వుతోంది అను. ఛ, ఇదేంటి, అమ్మ అనుని నా రూమ్లోకి అలౌ చేయలేదు అంటే రోజు అను అమ్మ దగ్గరే నిద్రపోతుందా? అను మా ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ మొత్తం అమ్మతో చెప్పిందా ఏంటి ఆలోచిస్తున్నాడు. అను, గట్టిగా అరుస్తూ పిలిచాడు చంద్రకాంత్. చంద్రకాంత్ వాయిస్ వినగానే, ఆంటీ, మా నాన్న వచ్చినట్టున్నారు, నాకు భయమేస్తోంది కంగారు పడింది అను. అను, నువ్వు భయపడకు, అభి ఉన్నాడు కదా, వాడు మాట్లాడతాడు ధైర్యం చెప్పింది నర్మద. అను, ఎక్కడ ఉన్నావు గట్టిగా అరుస్తున్నాడు చంద్రకాంత్. అభిరామ్ పెళ్లి బట్టల్లో చంద్రకాంత్ ఎదురుగా వచ్చి నుంచున్నాడు. బుగ్గన చుక్క, కళ్యాణం బొట్టు చూసి, నా కూతురు ఏదిరా అని చాలా ఆవేశంగా అడుగుతున్నాడు. అప్పుడే నర్మద రూమ్లో ఉన్న అనన్య పసుపు బట్టలతో, మెడలో మంగళసూత్రాలతో చంద్రకాంత్ ముందుకి భయపడుతూ వచ్చి నుంచుంది.
అనన్యని అలా చూసేసరికి చంద్రకాంత్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. పట్టరాని కోపం వస్తోంది. అభిరామ్ చెంప చెల్లు మనిపించాడు. నా కూతురిని మాయ చేశావు కదరా, దాని గొంతు కోసావు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావురా? నీకు మేము ఏం ద్రోహం చేశామో? అభిరామ్ మీదకి కోపంగా వెళ్తున్నాడు. నాన్న ఆగండి నాన్న అని అరుస్తూ చంద్రకాంత్కి అభిరామ్కి అడ్డుగా వచ్చి నుంచుంది అనన్య. నువ్వు నన్ను నాన్న అని పిలవద్దు పాపిష్టిదానా. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశావు. నిన్ను కని పెంచినందుకు బాగా బుద్ధి చెప్పావు. మా పరువు ప్రతిష్టలు మొత్తం గంగలో కలిపావు. గడప దాటి వచ్చి సగం చచ్చావు. వీడిని పెళ్లి చేసుకుని పూర్తిగా చచ్చిపోయావు. ఇక జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. నేను చచ్చినా కూడా నువ్వు నా గుమ్మంలోకి రావద్దు. కన్నీళ్ల పర్యంతమవుతూ మాట్లాడుతున్నాడు చంద్రకాంత్. చంద్రకాంత్ మాట్లాడిన మాటలకు అనన్య తట్టుకోలేకపోతుంది. నాన్నా, ఏంటి ఆ మాటలు? ప్లీజ్ అలా అనద్దు. నేను మిమ్మల్ని మోసం చేయలేదు నాన్న. నా మనసుని చంపుకోలేక నన్ను నేను మోసం చేసుకుని బ్రతకలేనని అర్థమై ఇలా వచ్చేసాను. ప్లీజ్ నాన్న, నన్ను క్షమించండి అంది అనన్య చంద్రకాంత్ కాళ్ళు పట్టుకుంటూ. ఛీ, నువ్వు నన్ను నాన్న అని పిలవకు. అనన్య దండం పెడుతుంటే 2 అడుగులు వెనక్కి వేసి, నిన్ను చూస్తేనే అసహ్యంగా అనిపిస్తోంది అంటూ చంద్రకాంత్ ఆవేశంగా బయటికి నడిచాడు. అనన్య చిన్న పిల్లలాగా ఏడుస్తోంది. వాళ్ళ నాన్న తనతో అన్న మాటలు, తన మీద చూపించిన ద్వేషం తట్టుకోలేకపోతోంది. నాన్న అంటూ బయటకు పరుగు తీసింది. చంద్రకాంత్ దారికి అడ్డుగా వచ్చి నుంచుంది. అనన్యను పక్కకు తోసి మరీ ముందుకు వెళ్ళాడు చంద్రకాంత్. అనన్య కింద పడుతుంటే అభిరామ్ వచ్చి పట్టుకున్నాడు. అనో, ఇంక నువ్వు అడ్డు వెళ్ళకు. ప్రస్తుతం అంకుల్ చాలా కోపంగా ఉన్నారు. నీ మీద ప్రేమతోనే ఇదంతా చేస్తున్నారు. కొన్ని రోజులు పోయాక ఆయన రియలైజ్ అవుతారు. ఇప్పుడు మనం ఎంత కన్విన్స్ చేయాలని చూసినా వర్కౌట్ అవ్వదు అన్నాడు అభిరామ్. సారీ సార్, మిమ్మల్ని మా డాడీ అలా కొట్టాల్సింది కాదు. ఆయన తరపున నేను మీకు సారీ చెప్తున్నాను. కన్నీళ్ల పర్యంతమవుతోంది అను. ఇట్స్ ఓకే అను. అంకుల్ కూడా మా డాడీ లాంటి వారే. ఆయన కోపాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అలా రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదు. ఆయన ప్లేస్లో నేను ఉన్నా కూడా అలాగే రియాక్ట్ అవుతాను అన్నాడు అభిరామ్. ఎమోషనల్ అవుతున్న అనన్య కళ్ళు తుడిచి గుండెలకు హత్తుకుని ధైర్యం చెప్తూ. నర్మదా, చూసావా, ఇలాంటి పెళ్ళిళ్ళ వల్ల ఎన్ని గొడవలో. గౌరవం ఇవ్వాల్సిన మామగారే చెంప చెల్లు మనిపించాడు. ఇదే గౌరవం దక్కుతుంది ఇలాంటి పెళ్ళిళ్ళ వల్ల. మనం ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళి సామరస్యంగా మాట్లాడి వచ్చినట్లయితే ఈ గొడవంతా జరిగేది కాదు. పెద్దల సమక్షంలో వాళ్ళ పెళ్లి జరిగేది అన్నాడు నరేంద్ర బాధగా జరిగేదంతా చూస్తూ. ఇప్పుడు మన ఇంటికి చంద్రకాంత్ అన్నయ్య గారు వచ్చారు, కానీ మనకి అట్లీస్ట్ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. మీరు చూస్తున్నారు కదా, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదామని చూసినా ఇదే జరిగేది. మనం చేసిన పని తప్పు కాదండి అంది నర్మద ఆవేశంగా వెళ్తున్న చంద్రకాంత్ వైపు చూస్తూ. చంద్రకాంత్ ఇంటికి రావడంతోనే కుప్పకూలిపోయాడు. గంగా, గాయత్రమ్మ ఎంత మాట్లాడినా ఉలుకు పలుకు లేకుండా శూన్యంలోకి చూస్తున్నాడు. సందీప్, ఏం జరిగింది? మీ మావయ్య గారేంటి అలా అయిపోయారు? అను ఎక్కడ ఉంది అడిగింది గంగా. అత్తయ్య గారు, అను అభిరామ్ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు అంటూ అక్కడ జరిగింది మొత్తం క్లియర్గా చెప్పాడు సందీప్. గంగకి నోట మాట రావట్లేదు. చంద్రకాంత్ ఈ విషయం ఎలా తట్టుకుంటాడో అర్థం కావట్లేదు. భర్త పరిస్థితిని చూసి భయమేస్తోంది తనకి. అను చేసిన పనికి అవమాన భారం తట్టుకోలేకపోతున్నాడు చంద్రకాంత్. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కాసేపట్లో పెళ్లివారు వస్తున్నారు. వాళ్ళకేమని సమాధానం చెప్పాలి? ఈయన చూస్తుంటే ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నారు. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. అత్తయ్య గారు, నాకు భయమేస్తోంది అంది గంగ. గంగా, నువ్వు కంగారు పడకు, పెళ్లివారితో నేను మాట్లాడతాను అని చెప్పి వాళ్ళకి కాల్ చేసి రావద్దని జరిగిన విషయం మొత్తం చెప్పి క్షమించమని అడిగింది గాయత్రమ్మ. నాన్న మాటలు తిట్టిపోసి మీలాంటి వాళ్లతో సంబంధం కలుపుకోవడం మాది తప్పు అని గోల చేశారు. వాళ్ళ అన్న మాటలు చంద్రకాంత్ దాకా చేరకుండా జాగ్రత్త పడింది గాయత్రమ్మ. అను చంద్రకాంత్ వెళ్ళిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది. అను, ప్లీజ్ ఏడవకు. అనన్యను దగ్గరగా తీసుకుని కళ్ళు తుడుస్తూ అన్నాడు అభిరామ్. అంకుల్ ప్రస్తుతం కోపంగా ఉన్నారు. ఎవరైనా కోపంలో అలాగే ప్రవర్తిస్తారు కదా. కోపంలో అన్న మాటలు మనసుకు తీసుకోకు. కావాలంటే చూడు, కొన్ని రోజుల తర్వాత నీతో చక్కగా మాట్లాడతారు అన్నాడు అభి. లేదురా,
మా డాడీ గురించి నీకు తెలియదు. ఆయన మాట అంటే మాటే. చూసావు కదా, నా మొహం చూడడానికి కూడా ఇష్టపడలేదు. ఇక నుంచి ఏ సంబంధం లేదు అని చాలా దారుణంగా మాట్లాడారు. నేను అంత క్షమించకూడని తప్పు ఏం చేశాను? ఏడుస్తూ అంది అను. అను, అంకుల్ వెర్షన్ నుంచి కూడా ఆలోచించు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మనం ఇలా చేయడం తట్టుకోలేకపోయారు. అంకుల్ ప్రస్తుతం నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. నీ జీవితం నాశనం అయిపోయిందని అనుకుంటున్నారు. అందుకనే ఆయనకు అంత బాధ. ఆయనకు క్లారిటీ వచ్చే వరకు ఎవరూ ఆ బాధను తీర్చలేరు. కానీ నువ్వు నేను అన్యోన్యంగా ఏ గొడవలు లేకుండా కలిసి మెలిసి ఉంటే కొంతకాలానికి ఖచ్చితంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అన్నాడు అభిరామ్. ఎప్పటికైనా మా డాడీ నన్ను క్షమిస్తారా రామ్? కన్నీళ్ల పర్యంతమవుతూ అడిగింది అను. ఖచ్చితంగా అను. కేవలం ఇప్పుడు మన 2 కుటుంబాల మధ్య అపార్థమనే అడ్డుతెర ఉంది. అది తొలగిపోతే అంకుల్ మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నిన్ను నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ఇక నువ్వు ధైర్యం తెచ్చుకో. ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా చెప్పు అన్నాడు అభిరామ్. అనన్య కళ్ళు తుడిచి ఫ్రెష్ అయ్యి త్వరగా రా, బయటికి వెళ్దామన్నాడు. ఇప్పుడెక్కడికి అంది అను. అను, వెళ్తున్నాం కదా, నీకే తెలుస్తుంది. రెడీ అవ్వు. అక్కడికి వెళ్ళాక నీ మూడు ఖచ్చితంగా మారుతుంది. నువ్వు కొంచెమైనా హ్యాపీ అవుతావు అంటూ అనన్య బుగ్గ మీద ముద్దు పెట్టి త్వరగా రా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని బయటికి వెళ్ళాడు అభిరామ్. అనన్య అభిరామ్ వైపు అలాగే చూస్తోంది. ఏంటి, నా పర్మిషన్ లేకుండానే కిస్ పెట్టేశారు, ఏదో సర్ప్రైజ్ అంటున్నారు అని ఆలోచిస్తూ టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళింది. ఏరా అనన్య ఎలా ఉంది? ఇంకా ఏడుస్తూనే ఉందా? నచ్చ చెప్పమన్నాను, చెప్పావా అంది నర్మద. అమ్మా, అను చాలా సెన్సిటివ్, బట్ నేను తన మూడు మార్చడానికి ట్రై చేస్తున్నానమ్మా. తను స్నానం చేయడానికి వెళ్ళింది అని ఇంకా ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతూ అక్కడే ఆగిపోయాడు అభిరామ్. ఒరేయ్, నీ పెళ్ళానికి చీర కట్టుకోవడం రాదు అని నాకు తెలుసులే, నేను కడతాను సరేనా? నువ్వు మరీ అంత ఇన్వాల్వ్ అయ్యి నీ పెళ్ళం గురించి ఆలోచించుకురా, నవ్వుతారు ఎవరైనా చూస్తే అంది నర్మద. అభిరామ్ కూడా చిన్న నవ్వు నవ్వి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఒరే చంద్రం, ఇంకా ఎంతసేపు ఇలా కూర్చుంటావు? అయ్యిందేదో అయ్యింది. నువ్వు ఇలా దిగులుగా కూర్చుంటే జరిగిన విషయం ఏమైనా మారిపోతుందా? అను తన మనసుకు నచ్చింది తాను చేసింది. తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకు వేసింది. నువ్వు చెప్తే అర్థం కాలేదు. అనుభవపూర్వకంగా ఎవరు ఎలాంటి వారో అదే అర్థం చేసుకుంటుంది. అప్పటి వరకు మనం ఎదురు చూద్దాము అంది గాయత్రమ్మ చంద్రం కళ్ళు తుడిచి దగ్గరగా తీసుకుని ఓదారుస్తూ. లేదమ్మా, ఇంకా నేను దాన్ని క్షమించలేను. నా మాట కాదని ఎప్పుడైతే గుమ్మం దాటిందో అప్పుడే నా కూతురు చచ్చిపోయింది. అది తిరిగి వచ్చినా నేను రానివ్వను కోపంగా అన్నాడు చంద్రకాంత్. చంద్రకాంత్ కోపాన్ని అర్థం చేసుకుని, ఒరే చంద్రం, ఇప్పుడు అదంతా ఆలోచించుకో, నువ్వు ఆఫీస్కి బయలుదేరు. అను గడప దాటి 2 రోజులవుతోంది. నువ్వు ఆ అవమాన భారంతో 2 రోజుల నుంచి ఇంట్లోనే కూర్చున్నావు. ఇలా అయితే ఎలారా? కాసేపు బయటికి వెళ్ళు, ఆఫీస్కి బయలుదేరు. ఒంటరిగా ఇలా ఉంటే ఏదో ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి. పనిలో పడితే కాస్త నీకు కూడా ఉపశమనము అంది గాయత్రమ్మ గంగ వైపు చూసి. క్యారియర్ తీసుకురా గంగా అంటూ. గంగ కళ్ళు తుడుచుకుని గబగబా వంటింట్లోకి వెళ్ళి క్యారియర్ కట్టి తీసుకువచ్చింది. చంద్రకాంత్ మనసులో లేదు. అవమానం, బాధంతా దిగమింగుతూ స్కూటీ స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్తున్నాడు. చంద్రకాంత్ వెళ్తూ ఉంటే ఆ సందులో వాళ్ళు చంద్రకాంత్ వైపు చూస్తూ అవహేళనగా మాట్లాడుతూ నవ్వుతున్నారు. అనన్య గురించి నానా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ నానా రకాలుగా మాట్లాడుతూ అవహేళన చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. పరువు ప్రతిష్టలకు ప్రాణం ఇచ్చే చంద్రకాంత్ వాళ్ళ మాటలను వినలేకపోతున్నాడు. చంద్రకాంత్ గారి ముందు నిలబడడానికి కూడా సరిపోని వాళ్ళు ఇప్పుడు గట్టిగా మాట్లాడుతూ ఆడపిల్లని అలా పెంచాలి ఇలా పెంచాలి అని నీతులు చెప్పడం కాదు, ఇంట్లో ఉన్న ఆడపిల్లని హద్దుల్లో పెట్టుకోవడం చేతనవ్వాలి. ఆ నీతులన్నీ బయట వాళ్ళకే, తనకి వర్తించవేమో. ఆ నీతులన్నీ ఇప్పుడు గంగలో కలిసిపోయాయా ఏంటి? వాళ్ళ అమ్మాయి గంగలో కలిపింది లేరా అని పిచ్చి పిచ్చి కమెంట్స్ చేస్తున్నారు. నా కూతురు నేను గీసిన గీత దాటదు అని ఎంతో గర్వంగా చెప్పేవాడు. ఇప్పుడు చూడు, వాళ్ళ అమ్మాయి లేచిపోయింది అంటూ అవహేళన చేసి నవ్వుతున్నారు. అవమాన భారం తట్టుకోవడం తన వల్ల కాలేదు.
తిరిగి ఇంటికి వచ్చాడు. తన రూంలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఇదంతా చూస్తూ గంగా గాయత్రమ్మ కంగారు పడుతూ తలుపు తడుతున్నారు. యాండి తలుపు తీయండి, ఒరేయ్ చంద్రం తలుపు తీయరా. ఎంత గోల చేసినా తలుపు తీయట్లేదు. గాయత్రమ్మ గంగా చేసే హడావిడికి సందీప్ బయటికి వచ్చాడు. సందీప్, మీ మావయ్య గారు లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నారు, మాకు చాలా భయం వేస్తోంది, గంగా ఏడుస్తూ చెప్పింది. సందీప్ పరిస్థితిని అర్థం చేసుకుని తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాడు. ఇంకా కొన్ని క్షణాలు లేట్ అయితే చంద్రకాంత్ ప్రాణం పోయేది. ఫ్యాన్కి వేలాడుతూ కొట్టుకుంటున్న చంద్రకాంత్ని కిందకి దింపి గాలి తగిలేలాగా కిటికీలు ఓపెన్ చేశారు. గంగ పరుగు పరుగున వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చింది. అలేఖ్య ఇదంతా చూస్తూ భయపడిపోయి నాన్నా అంటూ ఏడవడం మొదలుపెట్టింది. బుజ్జి, ఏమీ కాదు, భయపడకు అంటూ అలేఖ్యను దూరంగా తీసుకువెళ్ళింది అమృత. ఏంట్రా ఇది, మేమంతా ఏమైపోవాలి? ఆత్మహత్య మహాపాపంరా. ఈ వయసులో నన్ను నువ్వు ఇంత ఏడిపిస్తావా? అది చేసిన తప్పుకి మా అందరికీ శిక్ష వేస్తావా? చంద్రకాంత్ని దగ్గరగా తీసుకుని గుండెలు పగిలేలాగా ఏడుస్తోంది గాయత్రమ్మ. గంగ మంచినీళ్లు తీసుకువచ్చి చంద్రకాంత్ చేత తాగించింది. ఫ్యాన్ ఎంత స్పీడ్ పెట్టినా చంద్రకాంత్కి చెమటలు పట్టడం తగ్గట్లేదు. అత్తయ్యగారు, మీరు కంగారు పడకండి, నేనిప్పుడే డాక్టర్ని తీసుకుని వస్తాను అంటూ వేగంగా బైక్ స్టార్ట్ చేసి వెళ్ళాడు సందీప్. చంద్రకాంత్ స్పృహ లేకుండా ఉండడం చూసి గంగ తట్టుకోలేకపోతోంది. అనన్య మీద విపరీతమైన కోపం వస్తోంది. ఇంతకన్నా ఏదైనా విషం మింగి చావకూడదు, పాపిష్టి మొహంది, ఈయనకి ఈ పరిస్థితి వచ్చేలా చేసింది అంటూ అనన్యని తిడుతూ చంద్రకాంత్ కాళ్ళు ఒడిలో పెట్టుకుని వేడి పుట్టేలాగా రుద్దుతోంది. డాక్టర్ని తీసుకుని వచ్చాడు సందీప్. డాక్టర్ చంద్రకాంత్ని అబ్జర్వ్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి, మళ్ళీ ఈవినింగ్ వచ్చి చూస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టర్ వెళ్ళిన కాసేపటికి స్పృహ వచ్చింది చంద్రకాంత్కి. గాయత్రమ్మ, గంగ, సందీప్, అమృత, అలేఖ్య అందరూ చంద్రకాంత్ చుట్టూ కూర్చున్నారు. గాలి తగిలేలాగా అమృత విసినికర్రతో విసురుతోంది. గంగ పసుపు నూనె కలిపి అరికాళ్లకు రుద్దుతోంది. చంద్రకాంత్ కళ్ళు తెరవగానే నానా అంటూ గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నారు అమృత, అలేఖ్య. ఏంట్రా ఇది చంద్రం, నా కొడుకు సమాజం వేసే నిందలకు ఇంత భయపడతాడని నేను అస్సలు అనుకోలేదు. నీ ధైర్యం అంతా ఏమైపోయిందిరా? ఇలా నువ్వు ఆత్మహత్య చేసుకుంటే పోయిన పరువు తిరిగి వస్తుందా? అనన్య చేసింది తప్పే, కాదనట్లేదు, కానీ అది ఇంట్లో నుంచి మాత్రమే బయటికి వెళ్ళింది. దానికే నీకు అంత కోపం వస్తే నువ్వు చేసిన ఈ తప్పుకి నాకు ఎంత కోపం రావాలి నీ మీద? నువ్వు ఈ లోకంలో నుంచే వెళ్ళిపోవాలనుకున్నావు. మా అందరికీ ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేయాలనుకున్నావు? అనన్య నిన్ను మోసం చేసిందని అంటున్నావు. ఇప్పుడు నువ్వు చేయాలనుకున్నది ఏమిటి? మమ్మల్ని అందరినీ మోసం చేయడం కాదా? ఈ వృద్ధాప్యంలో నాకు ఈ బాధలేమిట్రా? నీకు 3 కూతుర్లు, కానీ నాకు నువ్వు ఒక్కడివే కొడుకువి. అనన్య ఇప్పుడు చేసిన ఇదే పని ఒకప్పుడు నేను కూడా చేశాను. మాది కూడా ప్రేమ వివాహమే. కన్నీళ్లతో అంటోంది గాయత్రమ్మ. మా ప్రేమకు ప్రతిరూపం రా నువ్వు. మీ నాన్నగారు నువ్వు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు. పెద్దవాళ్ళ ఆదరణ లేదు నాకు. అయినా ఏమాత్రం దిగులు పడకుండా, సమాజం వేసే నిందలకు భయపడకుండా నిన్ను పెంచాను. నిన్ను చూసుకుని బ్రతుకుతున్నాను. కానీ నువ్వు ఈ సమాజానికి భయపడి నాకు, నీ భార్య, పిల్లలకి అన్యాయం చేద్దామని అనుకున్నావు కదరా? ఆవేశంగా మాట్లాడలేక మాట్లాడుతూ ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఒకటే దగ్గు వస్తోంది గాయత్రమ్మకి. గంగ వెంటనే వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చింది. చంద్రకాంత్ చిన్నగా లేచి గాయత్రమ్మ ఒడిలో తల పెట్టుకున్నాడు. అమ్మా, నన్ను క్షమించు, బాధ తట్టుకోలేకపోయానమ్మా. నిన్ను బాధ పెట్టాలని కాదు. నేను ప్రేమ వివాహానికి వ్యతిరేకం కాదమ్మా. కానీ అను లైఫ్ స్పాయిల్ అయిపోతుంటే చూస్తూ ఉండలేకపోయాను. నా వల్ల కాలేదమ్మా ఏడుస్తున్నాడు చంద్రకాంత్. చంద్రకాంత్ తల నిమురుతూ, సరేరా, అనన్య బాధపడుతుంది, అది తప్పు చేసింది కాబట్టి బాధపడుతుంది అనుకుందాము. కానీ మేమంతా ఏం చేశాము? ఒక్కసారి నీ భార్యని చూడు, అది ఎంతలాగా ఏడుస్తుందో. నువ్వు లేకపోతే అది బ్రతికి బట్టగట్టగలదా? నీలాగా అది కూడా ఆత్మహత్య చేసుకుంటే నీ చిన్న కూతురు అలేఖ్య జీవితం ఏం కావాలి? ఈ వృద్ధాప్యంలో నేను దానికి రక్షణ ఇవ్వగలనా? ఒకరు చేసిన తప్పుకి మరొకరికి శిక్ష వెయ్యకురా చంద్రం అంది గాయత్రమ్మ. గాయత్రమ్మ కన్నీళ్లు ఒడిలో ఉన్న చంద్రకాంత్ ఫేస్ మీద పడ్డాయి.
అమ్మా, ఇంక నువ్వు ఏడవకు. నా తప్పు నాకు తెలిసింది. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను. ఎవరు ఏమన్నా ధైర్యంగా సమాధానం చెప్తాను. ఇంక నువ్వు బాధపడకమ్మా అన్నాడు చంద్రం గాయత్రమ్మని గట్టిగా పట్టుకుంటూ. నా బంగారం అంటూ గాయత్రమ్మ కొడుకు చంద్రం నుదుటి మీద ముద్దు పెట్టింది. వాళ్ళిద్దరినీ చూస్తూ గంగ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ చిన్న నవ్వు నవ్వింది. ఏంటే తింగర మొహందానా అట్లా చూస్తున్నావు? ఇలారా అంది గాయత్రమ్మ గంగ వైపు చూసి. గంగ దగ్గరికి రాగానే గంగ కన్నీళ్లు పవిట కొంగుతో తుడుస్తూ, బెదిరిపోయిందిరా పిల్ల, వెధవ, అంతా నీ వాళ్ళే అని చంద్రం వైపు కోపంగా చూస్తూ. నేనున్నాను కదా గంగ, ఏమీ భయం లేదు అంది గాయత్రమ్మ. దూరంగా నుంచుని భయంగా చూస్తున్న అలేఖ్య అమృతల వైపు చూసి, ఇలా రండి అన్నాడు చంద్రకాంత్. అలేఖ్య గబగబా వెళ్ళి వాళ్ళ నాన్న ఒడిలో కూర్చుంది. అమృత చిన్నగా వెళ్ళి వాళ్ళ నాన్న పక్కన కూర్చుంది. మీరిద్దరూ మీ నాన్నని క్షమించండమ్మా. బాధలో ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు అన్నాడు చంద్రకాంత్ ఇద్దరిని దగ్గరగా తీసుకుంటూ. లేదు నాన్న, నువ్వే మమ్మల్ని క్షమించాలి. అనన్య వెళ్ళిపోవడంలో తన ప్రమేయం కూడా ఉందని లోలోపల బాధపడుతూ ఏడుస్తోంది అమృత. అమృత ఈ విషయం ఎక్కడ చెప్పేస్తుందో అని కంగారు పడుతూ సందీప్ అమృత భుజం మీద చెయ్యి వేసి, అమ్మో, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని కళ్ళతోనే సైగ చేశాడు. అవును అమృత, నువ్వు ఈ టైంలో చాలా హ్యాపీగా ఉండాలి. ఇలా ఎమోషనల్ అవ్వడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నాకేమీ కాలేదు కదా అంటూ అమృత కళ్ళు తుడిచాడు చంద్రకాంత్. గంగా, కొంచెం అందరికీ ఫిల్టర్ కాఫీ పెట్టి తీసుకురా అంది గాయత్రమ్మ. గంగా నిమిషంలో వంటింట్లోకి వెళ్ళి ఫిల్టర్ కాఫీ పెట్టి తీసుకువచ్చింది. కొంచెం ఉపశమనంగా ఉంటుంది, కాఫీ తాగండి అంటూ భర్త చేతికి కాఫీ అందించింది గంగా. గంగా, నా మీద కోపంగా ఉందా? లేదండి, మీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ ఇలాంటి నిర్ణయం ఇంకెప్పుడు తీసుకోవద్దు. మీరు లేని జీవితం నా ఊహలో కూడా నేను భరించలేను అంది గంగ తనకి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ. చంద్రకాంత్ స్థిమితపడే వరకు అక్కడే ఉన్నారు అమృత, సందీప్. సందీప్, ఇంక మీరు బయలుదేరండి. అమృతని హాస్పిటల్లో చూపించాలి కదా, మీకు లేట్ అవుతుంది అంది గంగ. అవునత్తయ్య గారు, ఆల్రెడీ హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్నాను. కానీ ఈ సిచ్యువేషన్లో ఎలా వెళ్తామో, మీకు తోడుగా ఉండాలి కదా అన్నాడు సందీప్. అవునమ్మా, నేను రేపు హాస్పిటల్లో చూపించుకుంటాను, మరేమీ పర్వాలేదు అంది అమృత. లేదు అమృత, మీరు బయలుదేరండి. చంద్రకాంత్కి తోడుగా నేను గంగా ఉన్నాం కదా. అసలే నువ్వు నీరసంగా ఉన్నావు, బెడ్ రెస్ట్ చెప్పారు. రెగ్యులర్గా డాక్టర్కి చూపించుకోవడం అవసరం కదమ్మా. మళ్ళీ ఇటే రావాలనిపిస్తే ముందు డాక్టర్ గారికి చూపించుకొని సరాసరి ఇటే వచ్చేయండి. ప్రస్తుతం ఇప్పుడు వెళ్ళిరండి అంది గాయత్రమ్మ. కారులో పళ్ళు స్వీట్స్ పెట్టించాను, మర్చిపోవద్దు. ఇంటికి వెళ్ళగానే అన్నీ ఒబ్బిడి చేసుకోండి అని కళ్ళతోనే సైగ చేస్తూ అంటోంది. బామ్మ, అసలు ఇదంతా నీ వల్లే. చేసిందంతా చేసి ఎంత బాగా నటిస్తున్నావు. ఈవిడ ముందు సీనియర్ యాక్టర్ సూర్యకాంతం కూడా పనికిరాదు మనసులో అనుకుంటూ. సరే అమ్మా, మేం బయలుదేరతాం అంటూ బయటికి నడిచింది అమృత. అమృత కోపం అర్థం చేసుకుని, అత్తయ్యగారు నేను వెళ్ళొస్తాను అని చెప్పి గబగబా బయటికి వచ్చాడు సందీప్. అమ్మో, అంత స్పీడ్గా నడవకు, పడిపోతావు. ఏంటి ఆ కోపం అంటూ వెనకగా వచ్చి సందీప్ అమృత చేతిని గట్టిగా పట్టుకున్నాడు. మా బామ్మని చూసారా మీరు? తను ఇచ్చిన ప్లాన్ వల్లే ఇదంతా. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మా డాడీ సేఫ్గా ఉన్నారు, లేకపోతే ఏమయ్యేది? నాకు ఆవిడ మీద చాలా కోపంగా ఉంది అంది అమృత. అమ్మో, ఒకసారి నువ్వు కూల్గా ఆలోచించు. ఇప్పుడు మీ బామ్మ ఇలా కనుక చేసి ఉండకపోతే మీ చెల్లికి ఎవరితోనో పెళ్లి చేసేసేవారు. లైఫ్ లాంగ్ తను ఏడుస్తూ ఉంటే మీ డాడీ అయ్యో నేను తప్పు చేశాను, తనకి ఇష్టం లేని పెళ్లి చేశాను అని బాధపడకుండా ఉంటారా? జీవితాంతం గిల్టీ ఫీలింగ్ అనుభవించవలసి వచ్చేది. నాకు తెలిసి మీ బామ్మగారు చేసిన దాంట్లో తప్పు లేదు, ఇంకా మీ డాడీ చేసిన దాంట్లోనే తప్పు ఉంది. ఎవరో ఏదో అన్నారని ఏమీ ఆలోచించకుండా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేయడం ఏమిటి? మీ బామ్మగారు అందుకనే మీ డాడీకి బాగా బ్రెయిన్ వాష్ చేశారు. మావయ్య గారు ఇంకెప్పుడూ అలాంటి పని చేయకుండా అన్నాడు సందీప్. మీరు 100 చెప్పినా సరే మా బామ్మ నాకు కరెక్ట్ అని అనిపించట్లేదు కోపంగా అంది అమృత. నెక్స్ట్ ఎపిసోడ్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీళ్ళ అల్లరి ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి. ధన్యవాదాలు.